న్యూస్ మీకు సమర్పిస్తున్న వారు చంద్రిక జ్యువెలర్స్ ఏసీ BIS హాల్మార్క్ షోరూమ్. మా వద్ద 916 బంగారు ఆభరణాలు మరియు స్వచ్ఛమైన వెండి వస్తువులు అమ్మబడును. ఆర్డర్ పై తయారు చేసి సకాలంలో ఇవ్వబడును. విచ్చేయండి చంద్రిక జ్యువెలర్స్ ఏసీ BIS హాల్మార్క్ షోరూమ్, షరాఫ్ బజార్, మంగళగిరి. సెల్ 9848433093. ప్రొపరైటర్ జంజనం నాగేంద్రరావు. నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. బోరుపాలెంలో ఇసుక తుఫాన్, ఉచిత ఇసుకపై గందరగోళం. ఆవుల సంచారంపై MTMC అధికారులు సీరియస్, వివరాలు అందించిన అడిషనల్ కమిషనర్. రోటరీ ఆధ్వర్యంలో పశువుల ఆసుపత్రి ప్రహరీ గోడ నిర్మాణం, చిరకాల సమస్యకు చెక్. తాడేపల్లిలో మహిళపై అత్యాచారం, వివరాలు అందించిన సిఐ కళ్యాణ్ రాజ్. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండలంలోని బోరుపాలెం ఇసుక రీచ్ నుండి ఉచిత ఇసుక తీసుకుని వెళ్లే ట్రాక్టర్లు, డ్రైవర్లు మరియు ముఠా కార్మికులు వివాదాలతో అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ విషయంపై బోరుపాలెం, అబ్బరాజుపాలెం, రాయిపూడి గ్రామాల నుండి ట్రాక్టర్లు, డ్రైవర్లు మరియు ముఠా కార్మికులు, గ్రామ నాయకులు కలిసి తుళ్లూరు తహసీల్దార్ వద్దకు వచ్చారు. చర్చలు జరిపిన అనంతరం తహసీల్దార్ సుజాత మాట్లాడుతూ, ఓవర్లోడ్ చేయకూడదు, గ్రామాల్లో ట్రాక్టర్లు తోలేటప్పుడు నిదానంగా వెళ్లవలను, ఇసుకను స్టాక్ పాయింట్లుగా నిల్వ ఉంచరాదు, అవసరాలకు ఇసుక ఉచితంగా తీసుకువెళ్లవచ్చు, కానీ అమ్ముకోటానికి కాదు అని తెలిపారు. అమ్మడానికి లేదు, ఎవరికైతే అవసరమో వాళ్ళు తీసుకొని వెళ్తారు. రీసెంట్ కాకపోతే మీరు ట్రాక్టర్ పేరు తీసుకుంటారు అంతే. ట్రాక్టర్కి మీ కూలి దానివల్ల తీసుకుంటారు. కూలి డబ్బులు ట్రాక్టర్కి ఎంత ఖర్చు అవుతుంది అంతవరకు తీసుకోవాలి. బట్ మీరు అది కాకుండా ఇంకోటి ఏంటంటే కుప్పలు పోసేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ కుప్పలు పోసేసి, అంటే మేము పర్మిషన్ తీసానని మంచి ఉద్దేశంతో పెట్టిందని కుప్పలు పోసేసి, ఆ కుప్పలు ఎప్పుడో లేట్ నైట్లో, అర్ధరాత్రుల్లో, ఏదో ఒక టైంలో మీరు మళ్ళీ తీసుకెళ్ళిపోయి లారీలు పెట్టుకొని అమ్మడం అనేది జరుగుతుంది. సిపిఐ పార్టీ జాతీయ సమితి పిలుపులో భాగంగా తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ పార్టీ నాయకులు నిరసన తెలుపుతూ అదానీని అరెస్టు చేయాలని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, మణిపూర్లో మహిళలపై దాడులను ఖండించాలని వివిధ అంశాలతో సిపిఐ నాయకులు కాబోతు ఈశ్వర్రావు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముప్పాళ్ల శివశంకర్రావు, తోకల అనురాధ, కుర్రా అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముడుపులు ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా ముడుపులు ఇచ్చిన రాష్ట్రం ఏదన్నా ఉందంటే మన ఆంధ్ర రాష్ట్రం అని ఈ రోజున చెప్పడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ముడుపులు ఇచ్చినటువంటి కేసు నమోదైన అదానీ పైన సమగ్ర విచారణ చేపట్టి అదానీని, సంబంధిత దానిలో పాల్గొన్నటువంటి వారి అందరినీ తక్షణమే అరెస్టు చేయాలి. అదేవిధంగా మణిపూర్లో మహిళలపైన జరిగినటువంటి అత్యాచారాలపైన కూడా పార్లమెంట్లో చర్చ జరగాలి. ఈ రోజున పేదలపైన 25 సంవత్సరాలు భారాలను ఇప్పుడే మరి ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుంది. పేదలపైన భారాలను తగ్గించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క విధానాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. తుళ్లూరు మండలం పెదపర్మి గ్రామంలోని వైసీపీ పార్టీకి చెందిన 21 మంది రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు పుట్టి రామచంద్రరావు ఆధ్వర్యంలో సోమవారం తాడికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నూతలపాటి రామారావు, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరి టౌన్లో ఆవుల బెడదపై కార్పొరేషన్ అధికారులు సీరియస్గా ఉన్నారు. ఈ మేరకు సోమవారం అడిషనల్ కమిషనర్ కంటంనేని శకుంతల సిటీ న్యూస్తో మాట్లాడారు. రాత్రిపూట అదేవిధంగా ఒక్కోసారి పగటిపూట కూడా సంచరించే ఆవుల యొక్క సమస్య ఎక్కువగా ఉంది. అవి పట్టణంలో వీధుల్లో ఉండటము, దాని ద్వారా ప్రమాదాలు జరగటము, వీటన్నిటి వల్ల చాలా సమస్య మనం ఎదుర్కొంటూ ఉంటున్నామని ప్రజలందరూ కూడా దృష్టి తీసుకురావటం జరిగింది, గౌరవ ప్రజాప్రతినిధులకి మరియు అధికారులకి. దీని మీదట నగరపాలక సంస్థ నుంచి అందరికీ కూడా నోటీసులు ఇవ్వటం కూడా జరిగింది, పేపర్ ప్రకటన కూడా చేయటం జరిగింది. అంటే ఎవరైనా సొంతదారులు ఉన్నట్లయితే కనుక వాళ్ళందరూ కూడా వాటిని జాగ్రత్త చేసుకోవాలని, వీధుల్లో వదలకూడదని చెప్పేసి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. సర్టెన్ టైం ఇచ్చాము. ఇంకా ఈ తదుపరి మనము దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకున్నాము. ఏదైతే ఇప్పుడు మార్కండేయ కాలనీలో లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ యొక్క స్థలము మనకు ఏదైతే ఉందో ఆ స్థలముని గౌరవ గుడి వారి తోడ్పాటుతోటి మరియు పురపాలక కార్పొరేషన్ వారి తోడ్పాటుతోటి దానిని టెంపరీ ఈ గోవులను తీసుకొచ్చిన రోడ్డు మీద ఉన్న గోవులకి ఏదైతే ఉందో వాటికి టెంపరీగా అక్కడ షెల్టర్ పెట్టడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ షెల్టర్గా పెట్టి వాటికి కావాల్సిన ఇవి తీసుకొని ఉంచటము, కొద్ది రోజులు చూసి దాని తర్వాత పర్మనెంట్గా వాటిని ఆర్గనైజ్డ్గా చేసే గోశాలలు ఏవైతే ఉన్నాయో శ్రీశైలము, అదేవిధంగా ఇంకా కొన్ని ప్రముఖ ప్రదేశాల్లో అక్కడికి తరలించేటట్లుగా ఏర్పాట్లు చేస్తున్నాము. దీనికి గాను ముందస్తుగా వీటికి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూడటానికి మేము గౌరవ కమిషనర్ గారు మేము వెళ్తున్నాము. అంటే మినిమం వాటర్ ఫెసిలిటీ ఒకటి, ఆ స్థలం ఏదైతే ఉందో మార్కండేయ కాలంలో గుడి స్థలము, వాటర్ ఫెసిలిటీ ఒకటి, అదేవిధంగా వాటికి టెంపరీ వచ్చిన వాటికి ఇది లేకుండా ఉండటానికి గడ్డి అదంతా ప్రొక్యూర్ చేసుకుంటున్నాము. అది ఈ వారంలో కంప్లీట్ అయిపోతుంది. గడ్డి ప్రొక్యూర్మెంటు, వాటరు అన్నీ వాటికి టెంపరీగా ఉండటం కోసం ఏర్పాట్లు చేసుకొని మా యొక్క సిబ్బందిని పెట్టుకొని ప్రతిరోజు ఎక్కడైతే కనుక రోడ్లపైన సంచరిస్తున్నాయో వాటన్నిటిని తీసుకురావటం జరిగింది. ఇది ఖచ్చితంగా అంటే మొట్టమొదటి విజిట్లో ఆలోచన మొదటి వారము 2 వారాల వరకు మాత్రము ఎవరైనా పొరపాటును కానీ ఏదైనా దీంతో కానీ ఏదైనా ఉంటే కనుక దాన్ని గమనించుకొని ఏదైనా ఫైన్ తోటి వాటితోటి మొదటి వారము 2వ వారం వరకు చూసి అప్పచెప్పటము. మినిమంగా 1000 నుంచి 2000 రూపాయల వరకు ఫైన్ అట్లా పెట్టేసేసి, అంటే సొంతదారులు ఎవరైనా ఉండి వచ్చినట్లయితే అది 2 వారాలు పొడుగుతా దాన్ని అబ్జర్వ్ చేసుకొని వాటిని మంచి కండిషన్లో అక్కడ మన వరకు ఇక్కడ ఉండే స్థలంలో ఉంచిన తర్వాత ఏదైతే మనం అనుకుంటున్నామో పర్మనెంట్ గోశాలలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి తరలించే ఏర్పాట్లు చేయటము, వాటికి జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకొని చేయటం కోసం చేస్తున్నాము. ఏది ఏమైనా యజమానిదారులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారు భద్రం చేసుకొని వాటిని ఇంటి దగ్గర వారి సొంత స్థలాల్లోని వాటిని మెయింటైన్ చేసుకోవాలి. ప్రజలకి అదేవిధంగా ఈ యొక్క కార్పొరేషన్ యొక్క ఆధ్వర్యానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. మీకు తెలుసా, దేశం వీడి పారిపోయిన సిరియా అధ్యక్షుడు ఎవరు? దేశం వీడి పారిపోయిన సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్. నవలూరు పాత రైల్వే గేటు వద్ద ఉన్న మంగళగిరి ప్రాంతీయ పశు వైద్యశాలలో కూలిపోయిన ప్రహరీ గోడ స్థానంలో స్థానిక రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యాన గోడ పునఃనిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీనితో పాటు వైద్యశాల ఆవరణలో నూతనంగా మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టారు. ఆవరణలో జంగిల్ క్లియరెన్స్, గోడలకు రంగులు, వైద్యశాల పేరు బోర్డు రాయించడం పనులను కూడా చేపట్టి పూర్తి చేయించడం జరుగుతుందని రోటరీ ప్రతినిధులు అంటున్నారు. ఈ మేరకు పనులను సోమవారం రోటరీ అధ్యక్ష కార్యదర్శులు గాజుల శ్రీనివాసరావు, అందే మురళి, పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ పి శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడారు. సిటీ కేబుల్ రిపోర్టర్ బాపనపల్లి శ్రీనివాసరావు గారు ఈ విషయం మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి తెలియజేశారండి. ఇట్టా పశువుల ఆసుపత్రిలో గోడ పడిపోయింది, దానికి ఇబ్బంది పడుతున్నారని తెలియజేయగలనే ఇప్పుడు మన మంగళగిరిలో నారా లోకేష్ గారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున మనము ఈ రోజున దీన్ని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ అందరం కలిసి మాట్లాడుకొని ముందుగా మనం పడిపోయిన గోడ కట్టించడం జరిగిందండి. అదేవిధంగా మన డాక్టర్ శ్రీనివాస్ గారు మాకు కొద్దిగా వాష్రూమ్స్లు ఇవ్వండి, దానివల్ల ఇబ్బంది పడుతున్నామని తెలియజేయగలనే ఆ వాష్రూమ్స్ కూడా కట్టడం బిగిన్ చేయించాము. అది కూడా కొద్ది రోజుల్లో పూర్తవుతుందండి. అదేవిధంగా ఇక్కడ ఈ
గవర్నమెంట్ పశువుల ఆసుపత్రిని శుభ్రం చేయించేసి చుట్టూ గోళ్ళకి మనం పెయింట్లు కూడా ఏపీ తెలుసుకున్నాం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున. ఈ ఆసుపత్రికి ఏ డెవలప్మెంట్ కావాలన్నా కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేస్తుందని తెలియజేస్తున్నాం. మరి కూలిపడినటువంటి కాంపౌండ్ వాలు, అదేవిధంగా మా సిబ్బందికి బయట ఒక వాష్రూమ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా మన రోటరీ క్లబ్ వారిని మేము కోరిన వెంటనే మన బాపనపల్లి శ్రీనివాసరావు గారు రిపోర్టర్ గారి సహకారంతో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని మాకు హాస్పిటల్కి ఇంత మంచిగా ఈ ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఏదేమైనా ఇది పశు సంపద ఎక్కువగా ఉన్న గ్రామాలు ఇక్కడ ఉన్నాయి. రోజుకి దాదాపు 40 నుంచి 50 యానిమల్స్ ఇక్కడ ఓపీ రెగ్యులర్గా జరుగుతుంది. అయితే సదుపాయాలు అరాకొరగా లేకుండా ఉండాలనేది ఆలోచనతో మేము అడిగిన వెంటనే స్పందించి మాకు ఈ కార్యక్రమాన్ని మంచి సహృదయంతో పూర్తి చేసినందుకు ముఖ్యంగా రోటరీ క్లబ్ వాళ్ళని ముఖ్యంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా రిపోర్టర్ గారు బాపనపల్లి శ్రీనివాసరావు గారు కూడా మాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మా రోటరీ క్లబ్ దృష్టికి తేవడం జరిగిందండి. దానికి మేము ఎవరు ఏం తెచ్చినా కూడా దానికి కాజ్ మంచిదైతే ఖచ్చితంగా ముందలుంటాము. అట్లానే దీన్ని కూడా మన లోకేష్ గారి స్ఫూర్తితో ముందరికి తీసుకెళ్దామని సంకల్పించి ఆ రోజు వచ్చి నేను మన ప్రెసిడెంట్ గారు గాల్ శ్రీనివాస్ గారు ఇద్దరు వచ్చి ఆ గార్డెన్ అంతా చెక్ చేయడం జరిగిందండి. చేస్తే దీనికి ఖచ్చితంగా నీడ్ ఉంది, దీన్ని ఎట్లాగైనా మనం చేయాల్సిన ఆవశ్యకత ఉందని భావించి ఇమ్మీడియట్గా ఆ రోజునే మేము వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అట్లా గోడ కట్టే క్రమంలో డాక్టర్ గారు శ్రీనివాసరావు గారు ఇట్లా ఉమెన్స్కి కూడా కొద్దిగా టాయిలెట్స్ లేకుండా కొద్దిగా ఈ ఉమెన్ స్టాఫ్ కాస్త ఇబ్బంది పడుతున్నారని దృష్టికి తేవడం జరిగింది. అట్లానే మళ్ళీ ఏమీ ఆలోచించకుండా మేము అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎందుకంటే అందరూ అన్ని హాస్పిటల్స్, జనరల్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఎవరైనా అందరూ దాతలు వస్తారు, అన్నీ సపోర్ట్ చేస్తారు. కానీ ఇట్లా వెటర్నరీ హాస్పిటల్స్ ఇవన్నీ ఏంటంటే అందరూ అంత పట్టించుకోరండి. సో అందుకనే మేము ముందరకు వచ్చి దీన్ని ఖచ్చితంగా, ఎందుకంటే మనకి మనుషులు ఎంత ముఖ్యమో పశువులు కూడా అంతే ముఖ్యమని భావించి సో మేము దీనికి ముందలు రావడం జరిగింది. సో అట్లానే ఇంకా 2-3 రోజులు దీన్ని కంప్లీట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డాక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తామండి. ఈ అవకాశం కల్పించినందుకు కొత్తపల్లి శ్రీనివాసరావు గారికి, బాపనపల్లి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. తాడేపల్లిలో ఓ అత్యాచార యత్నం ఘటన జరిగింది. వివరాలు క్రైమ్లో. తాడేపల్లి కొత్తూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై ఓ వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే రామారావు అనే జేబు దొంగ ఒంటరిగా ఉన్న సదరు మహిళపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ఆ మహిళ సమయస్ఫూర్తిగా తప్పించుకుని మాజీ సీఎం జగన్ హెలీప్యాడ్ వైపు పరుగులు తీసింది. స్థానికుల సహాయంతో తాడేపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకుని రామారావుపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు వివాహిత అత్యాచార ఘటనలో నిందితుడిని అరెస్టు చేశారు. కృష్ణా కెనాల్ జంక్షన్ వద్ద నిందితుడు రామారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న గంటల వ్యవధిలోనే నిందితుడు రామారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెడికల్ టెస్టులో అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై తాడేపల్లి టౌన్ సిఐ కళ్యాణ్ రాజ్ మరిన్ని వివరాలు అందించారు. తాడేపల్లి హెడ్ క్వార్టర్ లో ప్యారీ కంపెనీ దగ్గర అండి 45 years మ్యారీడ్ విడో లేడీ, అతని కొడుకుతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి రామారావు అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి మంచితనంగా వస్తూ ఉంటారు క్రమంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈయన సింగిల్ గా ఇంట్లో ఉన్నది చూసి మీద దాడి చేసి రేప్ చేసినట్టుగా రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద కేసు నమోదు చేశాము. ముద్దాయి ప్రస్తుతం పరారులో ఉన్నాడు. తొందరలో పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టుకు. ఈనాటి మంచి మాట. తుపాకీ కంటే పెద్ద ఆయుధం పుస్తకం. లెనిన్. తాడేపల్లి శ్మశానం రోడ్డులో ఓ కాలనీవాసులు అక్కడే నిలిచి ఉన్న ఓ కారు గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిపోర్ట్. తాడేపల్లి శ్మశానం రోడ్డులో యానాదుల కాలనీవాసులు ఓ కారు గురించి భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజుల నుండి శ్మశానం వద్ద రోడ్డు పక్కనే అనుమానాస్పద స్థితిలో సగం తగలబడిన కారుని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లినట్లుగా సమాచారం ఉంది. ఆ కారు అక్కడ పెట్టిన వద్ద నుండి కాలనీవాసులు భయం పడుతున్నారు.
గత 20 ఏళ్లుగా శ్మశానాల వద్ద కాలనీలో నివాసం ఉంటున్నాం. ఎన్నో శవాలు శ్మశానం వద్దకు వస్తుంటాయి. ఎప్పుడూ మా పిల్లలు కూడా భయపడింది లేదు. కానీ కారు అక్కడ వదిలి వెళ్లినప్పటి నుండి భయపడుతున్నామంటున్నారు. రాత్రులు వింత శబ్దాలు వస్తూ నిద్ర లేకుండా చేస్తున్నాయి అని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదంటూ ఆరోపిస్తున్నారు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు కొంచెం కారు కొంచెం ఖాళీ, అలాగే పట్టా దిగేశారండి. అలాగే ఖాళీగా ఉండడం మూలాన ముందు తాగేవాళ్ళు కానీ ఆ సమాధి కాడ చేరి అల్లరి మోక మాకు పిల్లలు కట్టి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అదొకటి ప్రాబ్లం. అయితే ఏం లేదు, మామూలుగా సమాధులు కాలుతా ఉన్నా మేము మామూలుగా వెళ్తాం వస్తాం, అంత ఇబ్బంది ఉండేది కాదు. ఈ కారు మూలాన కొంచెం ఇబ్బందిగా ఉంది. అక్కడ ఎవరు తీరుతున్నారు తాగి ఒక పిల్లలు కొంచెం ఆనందంగా ఉంది. వచ్చేటప్పుడు పోయేటప్పుడు కొద్దిగా భయం ఏర్పడిందండి. మా పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళేవాళ్ళు, ఆడపిల్లలు మగపిల్లలు. దేనివల్ల భయం? ఆ కారు గుడ్డ బొడ్డ కట్టారు కదా, చిన్నపిల్లలు పిల్లలు వెళ్తారు కదండి, వాళ్ళకి భయం ఏర్పడిపోయింది. అది కొంచెం కారు తిట్టే మాకు కొద్దిగా ముసలివాళ్ళకి పోతానికి వస్తానికి బాగుంటుంది. ఇప్పుడు కాలేజీకి ఆడపిల్లలు ఉన్నారు కదా, 7-8 అవుతుంది. ఆ పిల్లలు వచ్చాక ఈ కారు చూసి మాకు ఫోన్ చేస్తున్నారమ్మా, మీరు రాని, మీరు రాలేమంటున్నారు. అది నెల అవుతుందండి. తెలవదు మాకు, అది మటుకు తెలవదు. వాళ్ళు నేను ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు ఒకళ్ళు వచ్చండి గుడ్డగట్టి వెళ్తున్నారు, వాళ్ళు ముందు వెళ్తున్నారు, నేను వెనకాల వెళ్తున్నాను. నేను లేకపోతే ఆ రోజున అడిగేదాన్ని, వాళ్ళు వెళ్ళిపోయారు కట్టి, నేనేమో వస్తున్నా ఇంటికి. అది దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దానివల్ల? ఏదో కేకలో వినపడుతున్నాయి అనుకుంటున్నారు కదండి. అది ఇంకేమీ లేదు. కారు కొద్దిగా తీస్తే మేము మన శాంతిగా ఉంటాం, వస్తానికి పోతానికి పిల్లలు కూడా భయం లేకుండా వస్తారు కదా. అది అదిగా పొద్దులేదు, మేము ఆడగా పోవాలండి, బజార్గా పోవాలి, ట్యాబ్లెట్లకు పోవాలన్నా కొట్లు కాడిగా పోవాలి, సరుకులు తెచ్చుకోవాలన్నా గేట్ కాడికి పోవాలి. 10-11 అయ్యిద్ది, పనులు చేసుకుని వస్తూ ఉంటాము. మాకేం భయం లేదు. కారు వల్ల భయం. మేము వచ్చి 20 సంవత్సరాలు అయింది. అది పూర్వం నుంచి ఉందంట ఆ కాలుపు, మనకైతే తెలవదు. దాని గురించి మనకి టాపిక్ లేదు. ఈ కారు పెట్టినాక కొద్దిగా పిల్లలు భయపడుతున్నారు. అది ఆ కారు కొద్దిగా తీపిస్తే మాకు ఇబ్బంది ఉండదు. అది మాకేమనిపిస్తుందో భయంగా ఉంటుంది. ఆడికి రాగానే కాలింది కదా, కాలి వరకు ఆడ పెడుతున్నారు. ఆ కాష్టాల కాళ్ళ మాకేం అనిపించలే. ఆ కారు ఉండేవరికి కొద్దిగా భయం అనిపిస్తుంది. అది పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్తారు, 10ంటికి వస్తారు. మరి ఆ పిల్లలు మరి ఇబ్బంది కదా, ఆడపిల్లలు పోయి వస్తూ ఉంటారు, కొట్లు కడిగి పోతారు. అది అట్టడి ఏం జరగలేదండి. ఇప్పుడే నెల 2వ నెల ఇది పెట్టి 2వ నెల కాంచి మొత్తం మేము వాళ్ళు అందరం భయపడుతున్నాం. ఇక్కడ వాళ్ళందరం ఇది తీయమని చెబుతున్నాం. అది ఇంకంతే. ఏం చెప్పలేదు. పోలీసులు కంటే చెప్పారా? చెప్పలేదంట. పోలీసులు కూడా ఏం చెప్పలేదు. మంగళగిరి సిపిఐ కార్యాలయంలో సిపిఐ ఏరియా కమిటీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, నాయకులు కంచర్ల కాసయ్య, జాలాది జాన్బాబు, అన్నవరపు ప్రభాకర్, చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. డిసెంబర్ 26వ తేదీన ఆవిర్భవించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల అభివృద్ధిలో సిపిఐ పాత్ర అత్యంత ప్రధానమైనటువంటిది. ముఖ్యంగా పేదలు, దళితులు, కట్టడి వర్గాల అభ్యున్నతి కోసం సిపిఐ ఆధ్వర్యంలో జరిగినటువంటి అనేక పోరాటాలు అనేక ఫలితాల్ని ఇవ్వడం అనేది జరిగింది. ఈ దేశంలో బ్యాంకుల జాతీయకరణ కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టిన ఉద్యమం ద్వారా ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత క్రమంలో కార్మికులకి 8 గంటల పనిదినం కోసం జరిగిన పోరాటంలో అనేక రోజుల
రోజుల పాటు ఉద్యమాన్ని కార్మిక సంఘాలు మంగళగిరిలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బర్త్డే సెలబ్రేషన్స్ సోమవారం జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ 78వ జన్మదినాన్ని మంగళగిరి నియోజకవర్గంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ సలీం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగాల కుటుంబం అంటే దేశంలో గుర్తుకు వచ్చేది గాంధీ కుటుంబం అని నిస్సంకోచంగా చెప్పొచ్చన్నారు. నాడు ఇందిరా, రాజీవ్ గాంధీలు తమ ప్రాణాలను త్యాగం చేసి ఈ దేశ పునాదులు నిర్మించారని, నేడు అదే స్ఫూర్తితో 2 సార్లు ప్రధాని పదవిని కూడా త్యాగం చేసి త్యాగమూర్తిగా భారతదేశ రాజకీయాల్లో మన సోనియమ్మ నిలిచిపోయారని కొనియాడారు. ఇదే కాకుండా రాజీవ్ గాంధీ హత్యానంతరం ప్రధానమంత్రి పదవిని కూడా పివి నరసింహారావుకు కట్టబెట్టారన్నారు. ఇందిరాగాంధీ నుండి రాహుల్ గాంధీ వరకు వారి కుటుంబం త్యాగాల కుటుంబంగా అభివర్ణించారు. ఇంకా ఈ కార్యక్రమంలో చేనేత కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ రామనాథం పూర్ణచంద్రరావు, జిల్లా కాంగ్రెస్ కాపు సాధికార చైర్మన్ రేమణిశెట్టి హనుమంతరావు, మహిళా నాయకురాలు షేక్ మున్ని, జిల్లా సీనియర్ నాయకులు గుజ్జర్లపూడి జాన్బాబు, మంగళగిరి పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మండ్రు శ్రీనివాస్ కుమార్, ఏలే హేమసుందర్రావు, షేక్ ఖదరున్, ప్రసన్న, చిలక కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశానికి కోడలుగా వచ్చి మరి ఆమె కుటుంబ వ్యవహారాలతోనే ఆమె జీవితం అంతా కూడా చూసుకుంటున్నటువంటి సందర్భంలో ఆమె భర్త అయినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆమె చాలా నిస్తేజమైనటువంటి స్థితిలోకి వెళ్ళి కూడా కానీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని ఈ దేశ పౌరుల్ని రక్షించాలని చెప్పేటటువంటి ఉద్దేశంతో ఆ రోజున కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేతపట్టి ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 ప్రధానుల్ని ఈ దేశ పౌరుల్ని నియమించినటువంటి ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారు. పివి నరసింహారావు గారు అట్లాగే మన్మోహన్ సింగ్ గారిని కూడా 2 దఫాలు ప్రధానమంత్రిని చేసిన ఇది ఎవరికైనా ఉన్నది అంటే ఈ దేశంలో సోనియా గాంధీ గారికి. భారతదేశానికి 3 ప్రధానులు 2 ప్రధానమంత్రులు చేసి ఆత్మార్పణ చేసుకున్నటువంటి కుటుంబం ఏదన్నా ఉందంటే మరి కాంగ్రెస్ పార్టీకి చెందిన సోనియా గాంధీ గారి కుటుంబమే. ఈ దేశానికి ప్రధానమంత్రి కావాల్సినటువంటి వ్యక్తిని సోనియా గాంధీని భారతీయ జనతా పార్టీ మరి హిందూ తత్వవాదులు మొత్తం కూడా కలిసి ఆమెను ప్రధానిగా కాకుండా చేశారు. అయినప్పటికి కూడా ప్రధాన పదవిని తృణప్రాయంగా తీసేసి ఆమె ఈరోజు భారతదేశానికి కోడలుగా వచ్చి మరి ఇంకా వాళ్ళు స్వదేశీరాలు విదేశీరాలని లేనిపోని తేడాలు చూపించి ఈ రకంగా ప్రజల్లో ఆమె మీద చులకన భావం ఏర్పాటు చేసేటట్టుగా భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తుంది. వీటిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఇదిలా ఉండగా మంగళగిరి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూడా సోనియా గాంధీ బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర చేనేత కాంగ్రెస్ అధ్యక్షులు రామనాథం పూర్ణచంద్రరావు, పట్టణ అధ్యక్షులు కంతేటి జీవన్ సాగర్, కుర్ర పొన్నారావు, ఏలే హేమసుందర్రావు, గోలి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాట్లాడారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం సోనియా గాంధీ గారు కష్టపడిన విధానం, ఆమె కృషి చేసిన విధానం, ఒక అత్యున్నతమైన పదవి ప్రధానమంత్రి పదవిని కూడా ఆమె లెక్క చేయకుండా తృణపాయంలో వదిలేసి సెక్యులర్ కమ్యూనిజం భావాలతో ఆమె మన్మోహన్ సింగ్ గారికి 2 పర్యాయాలు ప్రధానమంత్రి పదవినిచ్చి ఒక త్యాగశీలిలాగా ఒక ఇందిరాగాంధీ గారి కోడలంటే దేశ ప్రజానీకానికి ఏ విధంగా బడుగు బలహీన వర్గాల కోసం ఏ విధంగా పాటుపడుతుందని చూచాయిగా చెప్పడం జరిగింది. మరి సోనియా గాంధీ గారు ఇందిరాగాంధీ గారి కోడలుగా, రాజీవ్ గాంధీ గారి భార్యగా ఈ దేశంలో అడుగుపెట్టిన కాడి నుంచి ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆమె కూడా ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల్ని పాటిస్తూ మరి రాజీవ్ గాంధీ గారు ఆ రోజున ఉగ్రవాదుల కాల్పుల్లో బలైపోయిన సమయంలో మరి ఆమె అసలు ఈ దేశ రాజకీయాలే
హింసాత్మకంగా తయారైనవి కనుక మేము దూరంగా ఉంటామని కూడా కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు దూరంగా ఉండటం కూడా జరిగింది. అటు తర్వాత కాంగ్రెస్ పార్టీని అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానిగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న సమయంలోనే మళ్ళీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు క్రియాశీలకంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శ్రమిస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. అదేవిధంగా ఈ రోజున ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మతతత్వ శక్తులైనటువంటి ఆర్ఎస్ఎస్ చేతిలో ఉన్నటువంటి కీలుబొమ్మ లాంటి బీజేపీ ప్రభుత్వం సోనియా గాంధీని ఈరోజు కూడా భారతదేశ పౌరురాలుగా అంగీకరించకపోవటం అంటే వాళ్ళ దివాళాకోరుతనానికి కాంగ్రెస్ పార్టీ చాలా చింతిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ దేశంలో ఆమె ప్రధానమంత్రిగా 2 సార్లు ఆమెకు అవకాశం వచ్చినా కానీ నేను ఈ దేశ పౌరుల్ని ప్రధానిగా చేస్తానని చెప్పి ఆ రోజున మన్మోహన్ సింగ్ గారిని ప్రధానిగా చేసి నడిపినటువంటి ఈ దేశంలో ఈ రోజు ఉన్నటువంటి పాలకులు ఎవరికి ప్రధానమంత్రి పదవి వచ్చినా కానీ వద్దనుకునేటటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ దేశంలో మరి కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ గారి కుటుంబంలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు ఈ దేశ ఔన్నత్యాన్ని గుర్తించి ఆమె పదవులకు దూరంగా ఉండి ఈ ప్రధానమంత్రి పదవిని కూడా త్యజించినటువంటి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఆమెకి కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మంగళగిరి ప్రాంతంలో వివిధ సామాజిక ఆధ్యాత్మిక అంశాలపై చురుగ్గా స్పందిస్తూ తనదైన శైలిలో గుర్తింపు పొందిన సోషల్ వర్కర్ గోలి లక్ష్మీకాంతారావు హఠాన్మరణం పాలయ్యారు. రిపోర్ట్. మంగళగిరి ఇందిరానగర్కు చెందిన సోషల్ వర్కర్ గోలి లక్ష్మీకాంతారావు గుండెపోటుతో శనివారం రాత్రి మరణించారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె కలరు. ఆదివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరిగాయి. మంగళగిరిలో సుమారు 2.5 దశాబ్దాల నుంచి ఒంటరిగా పలు ప్రజా సమస్యలపై వినూత్నంగా పోరాటాలు చేస్తూ ప్రజలకు సుపరిచితులు. గోలి మృతి వార్త మీడియాకు ఆలస్యంగా తెలిసింది. మంగళగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం నిరసన డిమాండ్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, నాయకులు కంచర్ల కాశయ్య, అన్నవరపు ప్రభాకర్, నందం బ్రహ్మేశ్వరరావు, గంజి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విధానాలపైన నిరసన కార్యక్రమాలని చేయడం జరుగుతుంది. ఆ విధానాలు ఆదాని గ్రూపు ఈరోజు మరి విద్యుత్ మీటర్ల కోసం అమెరికాలో దానిపైన కేసులు బుక్ అయి ఈరోజు వాళ్ళకి నోటీసులు ఇచ్చిన విధానం మనం చూస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రం మరి 4 రాష్ట్రాలకి మరి న్యూయార్క్ నగరంలో కేసులు అయ్యి 4 రాష్ట్రాలకి 2,100 కోట్లు లంచాలు ఇచ్చి దాని ఫలితంగానే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచి గత ప్రభుత్వంలో 1,00,000 కోట్లు ప్రజలపైన మారాల పంపి ఉంది. ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు లంచాలు ఇచ్చిన విధానాన్ని పార్లమెంట్లో సమగ్ర కమిటీ వేసి చర్చ జరగాలని చెప్పి మరి ప్రతిపక్షాలన్నీ కూడా ఈరోజు పార్లమెంట్ స్తంభింపజేసినా కానీ ఈ పార్లమెంట్కి ఎన్డీఏ ప్రభుత్వానికి మోడీకి ఏమి గుర్తించడం లేదు. అదేవిధంగా మణిపూర్ అల్లర్ల సంఘటనలపై చర్చ జరగాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఎదుర్కోబోతా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి విషయంలో తిరగదోడేటువంటి సంస్కృతి ఉన్న చంద్రబాబు నాయుడు ఇవాళ అదాని అమెరికాలో అవినీతి ఆరోపణలు కూడా అమెరికా న్యాయస్థానాల్లో వెల్లడైన తర్వాత ఇవాళ దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అదాని కనుసన్నల్లో నడవబట్టే ఇంత పెద్ద ఎత్తు కుంభకోణాన్ని వెలికి తీయలేనటువంటి ఒక నిస్సహాయమైనటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. నిడమరు సిఆర్డీఏ కార్యాలయం ఎదుట
టిడ్కో గృహాల బ్యాంకు రుణాలు రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి సిఐటియు నాయకులు ఎం భాగ్యరాజు మాట్లాడారు. రాజధాని పెన్షన్ 5,000 రూపాయలు కుటుంబం గడవడానికి కూడా సరిపోయే పరిస్థితి లేదు. ఈ కుటుంబం గడవడం కష్టమైన పరిస్థితిలో రుణాలు ఏ విధంగా కట్టగలుగుతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకనే ఏదైతే రాజధాని గ్రామాల్లో నివాసం ఉంటున్న టిడ్కో గృహాల యజమానులు ఎవరైతే ఉన్నారో వారి రుణాలు మొత్తం రద్దు చేయాలని చెప్పేసి సిఐటి గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కనీస వసతులు కూడా లేని పరిస్థితిలో ఈరోజు టిడ్కో గృహాలు ఉన్నాయి. చుట్టూ ప్రహరీ కూడా లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నవి. కుక్కలు గుంపులుగా వస్తూ ఉన్నాయి, విషసర్పాలు వస్తూ ఉన్నాయి, గేదెలు వస్తూ ఉన్నాయి, పందులు వస్తూ ఉన్నాయి. బయట నుండి కూడా ఇళ్లలోకి వచ్చి మందులు తాగి పరిస్థితి చూస్తూ ఉన్నాము. అట్లాగే రేత్రిపూట డోర్లు కొట్టే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. కాబట్టి మౌలిక వసతులు మొత్తం కూడా టిడ్కో గృహాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే 540 ఇళ్ళు ఇక్కడ ఉంటా ఉన్నాయి. ఈ 540 ఇళ్లలో ఒక స్కూల్ కానీ అంగన్వాడీ కేంద్రం కానీ లేదు. పిల్లల్ని స్కూల్ పంపించాలని చెప్పేసి అంటే ఇబ్బందిగా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి అంగన్వాడీ కేంద్రం స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మెడికల్ సంబంధించి కూడా ఏది కూడా అక్కడ లేదు. కాబట్టి 104 అయినా కానీ కనీసం నెల ఒకరోజైనా కానీ అక్కడ పంపించాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంటీఎంసీ పరిధిలో స్కిల్ డెవలప్మెంట్ సర్వే పూర్తయిందని అడిషనల్ కమిషనర్ కె శకుంతల తెలిపారు. ఈ మేరకు ఆమె సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ స్కిల్ సెన్సస్ కార్యక్రమంలో మొత్తం మనకి 32,481 హౌస్ హోల్డ్స్ని మనము ఆ యొక్క సర్వేలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 71,261 మంది యొక్క పబ్లిక్ని మనము స్కిల్ సెన్సస్ చేయటం జరిగింది. దీంట్లో భాగంగా వీళ్ళందరూ కూడా చాలా బాగా ముందుకు వచ్చేసేసి ఈ యొక్క సర్వేలో పార్టిసిపేట్ చేశారు. దాదాపు ఈ సర్వే పార్టిసిపేట్ చేసిన దాంట్లో చదువుకున్న వాళ్ళు అంటే ఎడ్యుకేషన్ ఒక డిగ్రీ దీని వరకు అట్లా కంప్లీట్ అయిపోయిన వాళ్ళు 46,588 మంది వచ్చారు. కొంతమంది ఎడ్యుకేషన్ ఇంకా పర్సూయింగ్లో ఉన్నారు, ఆన్గోయింగ్ స్టడీస్లో ఉన్న వాళ్ళు 7,810 మంది వచ్చారు. మినిమం అంటే బేసికల్గా హై స్కూల్ ఎడ్యుకేషన్ వరకు లేకుండా మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళు 17,254 మంది దీంట్లో పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా చాలా ఆసక్తి వ్యక్తీకరించారు. అంటే ట్రైనింగ్లు మాకు కావాలి అని చెప్పేసి 33,479 మంది కోరారు. అంటే ఏదైనా జాబ్తో లింక్ అయిపోతే కనుక చేస్తాము అని చెప్పేసి మిగిలిన వాళ్ళు చెప్పారు. వారి యొక్క సర్వీసులు వారి అనుభవం వేరే చోట ఉపయోగపడుతుంది అనేది కూడా గమనిస్తారు. దీంతో పాటుగా టెక్నికల్ స్కిల్స్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కావచ్చు లేదా ఎలక్ట్రానిక్స్ ఇట్లాంటి వాటిల్లో ఏదైనా టెక్నికల్ స్కిల్స్ కావాలని కోరుకున్న వాళ్ళు 37,464 మంది ఉంటే, ఎంటర్ప్రినర్షిప్ అంటే మేము చిన్న వ్యాపారాలు మొదలు పెడతాము, మాకు దానికి సంబంధించిన అంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఫైనాన్షియల్స్ ఎలా చూసుకోవాలని ఈడిపి ట్రైనింగ్ అంటాము, అలాంటిది కావాలని కోరిన వాళ్ళు 12,265 మంది వచ్చారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే స్పీకింగ్ ఇంగ్లీష్ కావచ్చు, ఇంకా జనరల్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటము ఇలాంటి వాటికి ఉపయోగపడేటట్లుగా 6,580 మంది కోరారు. ఆ స్కిల్స్లో మాకు కావాలి ట్రైనింగ్ అని. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ రైటింగ్లో కావాల్సిన వాళ్ళు ఒక 3,241 మంది కోరారు. ఇంకా ఇతరంగా కావటం కావచ్చు వాళ్ళందరూ 12,000 మంది ఉన్నారు. అయితే వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంటిమేషన్స్ అవన్నీ కూడా వారు కోరుకున్న విధంగానే చాలామంది SMS ద్వారా తెలియచేయండి మేము తీసుకుంటామన్నారు. SMS కావచ్చు, వాట్సాప్ కావచ్చు, వీటన్నిటి ద్వారా తెలియచేస్తారు. ఇది ఇప్పుడు మనకి పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గ పరిధిలో మొట్టమొదటిగా జరిగింది. తదుపరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఈ సెన్సస్ పూర్తిగా ఈ నెల మొత్తంలోకి అయిపోయిన తర్వాత దీన్ని బట్టేసేసి నెక్స్ట్ లెవెల్ అంటే ఏ కంపెనీలకి వీటిని మ్యాప్ చేయాలి, వీళ్ళందరినీ వాళ్ళు కోరుకున్న విధంగా దానికి సరైన కంపెనీలు ఎంపిక చేయటము, ఆ కంపెనీలు వీళ్ళని కాంటాక్ట్ చేయటము, ఈ ట్రైనింగ్ కోర్సెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇదంతా కూడా రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఉండే దీన్ని బట్టేసి తదుపరి చర్యలు తీసుకుంటారని ప్రజలందరికీ కూడా ఎవరైతే స్కిల్ సెన్సస్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ మీకు త్వరలోనే దీనికి సంబంధించిన ఇంటిమేషన్స్ వస్తుంది అని కూడా తెలియజేయటం అవుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం.
మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య తర్వాత జరిగే అన్నదాన కార్యక్రమం సోమవారం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పందేటి మాట్లాడుతూ భక్తుల సహకారంతో ప్రతి నెలలో అమావాస్య తర్వాత వచ్చే సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 3,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు, ట్రస్ట్ ప్రతినిధులు కర్నాటి శివసత్యనారాయణ, కగ్గా శ్రీనివాసరావు, నంగళం ప్రసాద్, పాపిరెడ్డి, నాగరాజు, చిరుమామిళ్ల రంగారావు, నూతలపాటి వెంకటేశ్వరరావు, పెరిమాళ్ల సుబ్రహ్మణ్యం, గుండా రామాంజనేయులు, రెడ్డి వీర్రాఘవులు, పంచల శివనారాయణ, పాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. శంభో శంకర మన మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి గంగా భ్రమరాంబ కాశీ మల్లేశ్వర స్వామి వారి సన్నిధిన భగీరథ సగర సంఘం ట్రస్టు, అదేవిధంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చైర్మన్ గారు అయినటువంటి పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో గత 10 నెలలుగా మేము ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే మొదటి సోమవారం భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని దాదాపుగా 23 మంది కమిటీ సభ్యులు, ఆ తర్వాత మొత్తం 32 మంది కమిటీ సభ్యులతో పాటుగా భక్తుల యొక్క విరాళాలు, అదేవిధంగా స్వామివారి సేవకు ఉచితంగా చేసే వారి యొక్క సహాయ సహకారాలు ఇవన్నీ తీసుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మాకు చాలా భయం అనిపించింది, ఎందుకంటే చేయగలుగుతామో లేదో అని. కానీ మన వాళ్ళందరూ కూడా మాకు ఎప్పుడు కూడా మా వెన్నంటి ఉండి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. పాత మంగళగిరి శ్రీ సీతారామ కోవెలలో సోమవారం అయ్యప్ప స్వామి మాలాధరణ భక్తుల ఇరుముడుల కార్యక్రమం జరిగింది. అయ్యప్ప స్వామి మాలాధరణ భక్తుల ఇరుముడులతో పాటు తెలుగుదేశం పార్టీ పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు వాకా మాధవరావు గౌడ్ స్వామి కూడా ఇరుముడి కట్టించుకున్నారు. కోసూరు కోటేశ్వరరావు గురుస్వామి మాలాధరణ భక్తులకు ఇరుముడులు కట్టారు. దేవాలయంలో స్వాములకు సంబంధించిన కుటుంబ సభ్యులతో సందడి వాతావరణం నెలకొంది. మాధవరావు గౌడ్ స్వామి ఇరుముడి కార్యక్రమానికి టీడీపీ, జనసేన నాయకులు హాజరై మాధవరావు గౌడ్ స్వామికి పూలమాలలు వేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు శ్రీమతి తమ్మిశెట్టి జానకీదేవి, అర్బన్ సిఐ వినోద్ కుమార్ స్వామి, ప్రముఖ న్యాయవాది వాకా రామ్గోపాల్ గౌడ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావు, న్యాయవాది తాత సాంబశివరావు, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు, మాజీ డైరెక్టర్ తాత కోటయ్య, టీడీపీ నాయకులు రేఖా సుధాకర్ గౌడ్, గోవాడ దుర్గారావు, వింజమూరి ఆశాబాల, జొన్నాదుల బాలకృష్ణ, వాకా మంగారావు, అన్నం నాగబాబు, బిట్రా నాగరాజు, తాడిబైన వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు మునగపాటి మారుతీరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. స్వామి అనుగ్రహం ఉంటేనే మరి ఆ కొండకి చేరుకోగలుగుతాము. మరి ఆ స్వామి నాకు ఫస్ట్ నుంచి కూడా మనకు అనుకూలంగానే ఉన్నాడు స్వామి. మరి స్వామివారు మొదటి నుంచి కూడా లేనన్న వారికి నేను ఉన్నానని చెప్పేసి చీకట్లోనైనా సరే వెలుగునిచ్చే స్వామి అన్నదాన ప్రభు అయ్యప్ప స్వామి. మరి అయ్యప్ప స్వామి శబరిమల కొండకు బయలుదేరతామంటే మరి ఆ స్వామివారి కరుణా కటాక్షాలు ఉంటేనే మనం అందరూ దీక్ష చేయగలుగుతాం. ఎందుకంటే మాలేసిన కాడి నుంచి కూడా 41 రోజు కఠోర నియమ నిష్ఠలతో మనం పూజ చేసి స్వామివారిని ఇరుముడి కట్టి మరి ఎరిమేలి చేరి ఎరిమేలి పంబ మరి స్వామివారి సన్నిధానం చేరుకొని మరి స్వామివారికి నియాభిషేకం చేసి స్వామివారిని దర్శించడం జరుగుతుంది. ఎందుకంటే స్వామివారు మణికంఠ నామధేయుడు. మరి మా కోసూరు కోటేశ్వరరావు గురుస్వామి కూడా మాకు అందుబాటులో ఉండి ఇరుముళ్ళు కట్టి మాకు ఫస్ట్ నుంచి కూడా ఆయన సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది.